తన అభిమానులకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పలు శాఖలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ప్రభుత్వ సభలో ఆయన మాట్లాడుతూ ఉండగా అభిమానులు ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వెంటనే స్పీచ్ మధ్యలో ఆపేసిన పవన్ కళ్యాణ్ సినిమాని సినిమాగానే చూడండి అని పేర్కొన్నారు. సినిమా మీద ఉన్న అభిమానాన్ని సినిమా మీద అభిమానంగానే చూడండి, కానీ సినిమా వేరు రాజకీయాలు వేరు అని ఆయన అన్నారు. సినిమా వేరు ప్రజాస్వామ్యం వేరు. సినిమా అనేది ఒక కళ. మన జీవితంలో సాధించలేనివి చూసేది సినిమా. ఒకడు ఓడిపోయి మళ్లీ గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పటానికి సినిమాలో అయితే 2.5 గంటలు చాలు. 3 గంటలు సినిమా తీయొచ్చు, అయిపోతుంది. నిజ జీవితం అలా ఉండదు కదా. తిట్లు తినాలి, తన్నులు తినాలి. అసలు ఉంటామో లేదో తెలీదు. ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి, కేసులు పెడతారు, పెట్టించుకోవాలి, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. ఇన్ని కష్టాల మధ్యలో ఒక దశాబ్దం పడుతుంది. దశాబ్దాన్ని 2.5 గంటలు కుదించి సినిమా చేసేయచ్చు. అందుకే సినిమాలను నేననే కాదు, ఏ సినిమా అయినా మీరు నిజ జీవితాన్ని వేరు చేసి చూడండి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం, దేశభక్తి కోసం. మీరు ఆ విషయం మరిచిపోవద్దు. మీరు ఓజీ ఓజీ అంటుంటే నాకు సంతోషమే. మీరు చూస్తే నాకు డబ్బులు కూడా వస్తాయి. కానీ నాకు చాలా స్పష్టత ఉంది. సినిమాకు, రాజకీయానికి నేను తీసుకున్న బాధ్యతకు చాలా స్పష్టత ఉంది అని ఆయన కామెంట్ చేశారు.